హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పన్ను చిత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. క్యాబేజీ శనగపప్పు కర్రీతో సూపర్ కాంబినేషన్. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపప్పు 1 గంట ముందు నానబెట్టేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఇట్లా ప్రెస్ చేస్తే నలిగే విధంగా చాలా అంటే ఒక 10 మినిట్స్ ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది. సపరేట్గా ముందుగా మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా వచ్చి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. మీకు కాంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఆవాలు, ఉద్దిపప్పు 1/2 స్పూన్ వేసుకోవాలి. దాంట్లోనే అది వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా పొడుగా కట్ చేసుకుంది 1/2 కప్పు వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ 3 చిల్లీలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దానిపైన కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు ఆల్రెడీ మనం వాష్ చేస్తుంటాం కాబట్టి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే చిటపట నీళ్ళు ఉంటాయి కాబట్టి మన మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆనియన్స్ మీదే వేస్తాను మ్యాక్సిమం. అదొక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఒక 3 మినిట్స్ వరకు. అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బాగా ఫ్రై చేసుకొని మనకి పచ్చివాసన అనేది పోవాలన్నమాట. దీంట్లో పచ్చివాసన పోయిన తర్వాత టమోటా వచ్చి ఒక 1/4 కప్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మనకి టమోటా. మనం ఇక్కడ చింతపండు కానీ ఏం వేసుకోవడం లేదు, ఎందుకంటే క్యాబేజీలో కొంచెం పులుపు అనేది అట్లా అనిపిస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. అందులో శనగపప్పు కాబట్టి అసలు పులుపు వేయాల్సిన అవసరమే లేదు. మనకి టమాటాలో కొంచెం పులుపు ఉంది కదా, సరిపోతుంది. అదే అడుగు మాడుకోకుండా నీట్గా వేయించుకోండి. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి, ఇది మీరు గమనించాలి, ఓకేనా? అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్తో వస్తుంది. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు త్వరగా మగ్గాకని మనము కల్లుప్పు వేసుకున్నాం. ఇప్పుడు దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము క్యాబేజీ చెప్పాను కదా, ఒక 1 కప్పు అంత వేసుకోవాలి. మనకి త్వరగా మగ్గుతుంది కూడా. ఇప్పుడు వేసుకుంటే పచ్చివాసన మనకి క్యాబేజీలో ఒక వాసన రిలీజ్ అయితే కొంతమందికి నచ్చదు కదా, నాకైతే క్యాబేజ్ అంటే చాలా ఇష్టం. అది బాగా ఫ్రై చేసుకోవాలి, కింద నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా? ఇంట్లో ఇలాగే చేస్తారా? ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనము దాంట్లోకి వేగిన తర్వాత పసుపు 1/4 స్పూన్ కంటే తక్కువ, అలాగే చిల్లీ పౌడర్ వచ్చి ఒక 3/4 స్పూన్ సరిపోతుంది, లేదంటే 1 స్పూన్ సరిపోతుంది. మనకి ఎక్కువ మనకి కారం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ ఒక 3 పీసెస్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. పసుపు వేసుకున్నాము. పసుపుతో పాటు కారపొడి ఇప్పుడు వేసుకోవాలి. మీరు గమనించండి, చాలా తక్కువ వేసాను, సరిపోతుంది మనకి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వచ్చి ఒక 3/4 స్పూన్ వేసుకున్నాను. మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కింద నుంచి పైకి. అదే మసాలా అనేదంతా క్యాబేజీకి బాగా పట్టాలి. చూసారు క్యాబేజీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్, వైట్, రెడ్ ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా అంతకంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నది, స్కిప్ అయిపోయినట్టుంది మీకు చూపించడం. అలాగ మొత్తం వేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి శనగపప్పు కూడా మనకి చప్పగా లేకోకుండా కరెక్ట్గా మసాలా కూడా శనగపప్పు కూడా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఒక్కొక్క గింజకి బాగా మసాలా పట్టుకుంటుంది. ఓకే, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.